బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. వివాదాస్పద నటి మోడల్ పూనం పాండే మృతి చెందారు. ఆమె గత కొన్ని రోజులుగా గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్నారు. అయితే ఆమె గురువారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పూనం కౌర్ సోషల్ మీడియా టీం తెలిపింది. గర్భాశయ క్యాన్సర్తో పూనం పాండే మరణించారని, ఈ విషయాన్ని తెలియజేయడానికి చాలా బాధపడుతున్నామని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పూనం మృతికి సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. మోడల్గా కెరియర్ ప్రారంభించిన పూనం పాండే 2013లో నాషా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సినిమాల కంటే ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే పూనం పాండే పాపులారిటీని పెంచాయి. అప్పట్లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంకి వస్తానని ప్రకటించి సంచలనంగా మారారు. ఇలాంటి కామెంట్స్తో ఆమె తరచూ కూడా వార్తల్లో ఉండేవారు. పూనం పాండే మృతికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, బాలీవుడ్ నటి పూనం పాండే అయితే చనిపోయినట్టు తెలుస్తోంది. ఆవిడ మృతికి గల కారణాలు ఏంటి? ప్రెజెంట్ దీనిపై అప్డేట్స్ ఏంటి? బాలీవుడ్ లో విషాదం నెలకొంది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పూనం పాండే, ఈ పేరు తెలియని వాళ్ళు సినీ ప్రేమికులు ఎవరు ఉండరు. ఒక మోడల్ గా నటిగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు పూనం పాండే. అయితే గత కొంతకాలంగా కూడా క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా తెలుపుతున్నారు. అంటే పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్లు పాండే మేనేజర్ చెప్పారు. ప్రజెంట్ పూనం పాండే వయసు 32 సంవత్సరాలు. గతంలో కూడా 2013లో నష సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఆమె చివరిసారిగా లాకప్ అని రియాలిటీ షోలో కనిపించారు. అంటే బాలీవుడ్ లో కొన్ని హార్ట్ వ్యాఖ్యలు చేయడం, మీరు అన్నట్టుగా ఇంతకుముందు ప్రపంచ కప్ గెలిస్తే కనుక నగ్నంగా తను ఉంటానంటూ కూడా చెప్పడం కూడా కొన్ని విమర్శలకైతే తావిచ్చింది. కానీ మొత్తంగా చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో పూనం పాండేకు ఒక ప్రత్యేక ఆకర్షణ బాలీవుడ్ లో అనేది ఉండేది. అంటే హాట్ బ్యూటీగా ఆమె పేరు సంపాదించింది. అంటే బాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక విషాదం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజు తను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో చూసిన తర్వాత చాలా మంది బాలీవుడ్ ప్రేక్షకులు కానీ సినీ ప్రేమికులు చాలా మంది ఆందోళనకు గురయ్యారు. పోస్ట్ పై వచ్చిన కొన్ని వ్యాఖ్యలు ఇది అంటే నిజంగా చనిపోయారా, లేకపోతే కేవలం ఒక గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించే ప్రచారమా అనే దానిపై కూడా కొంచెం డోలాయమానంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్ గా ఇన్స్టాగ్రామ్ లో మేనేజర్ ను సంప్రదించిన నేపథ్యంలో కొంతమంది మీడియా ప్రతినిధులు గర్భాశయ క్యాన్సర్ తో మృతి చెందినట్టుగా కూడా వారు ధృవీకరించారు. రైట్, థాంక్యూ శివ.